సొంత దేశాన్ని చక్కదిద్దుకోలేని వాడు ఇల్లు తగలబడిపోతుంటే నేనేమో దేశాన్ని ఉద్ధరిస్తాను, ఊర్లో పంచాయతీలు చెప్తాను అన్నట్టుంది అసీం మునీర్ పరిస్థితి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టుగానే ఎక్సెప్ట్ పంజాబ్ ఒక్కటి మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా జనం తరిమి కొడుతున్నారు. కరెక్ట్. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది పరిస్థితి. కరెక్ట్. ఇప్పుడు ఈయనేమో ఇరాన్ వెళ్ళి ఏం సాధించుకొచ్చినట్టు, అక్కడ కూడా వెళ్ళి చెప్పు దెబ్బలు తినేసి వచ్చాడు అంతే. అంటే ఇక్కడ ఏదో నేను చేసేస్తాను, సీజ్ ఫైర్ అయిపోతుంది, మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను అని చెప్పి మళ్ళీ మీకు ఇంత చేసి పెట్టాను, నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, మన ఈ ఎఫర్ట్స్ చేసినందుకు ఒక $20 బిలియన్ బిల్ ఇచ్చారు పాకిస్తాన్ వాళ్ళు. మళ్ళీ అలాగే ఇంకేమైనా చేసే ప్రయత్నం ఇతను చేశాడనమాట. అయితే ఇతని ట్రిప్పు 2 రోజుల ట్రిప్ ఉంది షెడ్యూల్లో. అయితే అక్కడ ఇరాన్ ప్రెసిడెంట్ని కలిశాడు, పెజెష్కియాన్ కలిశాడు. అలాగే వారి ఫారెన్ మినిస్టర్, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అబ్బాస్ అరాగ్చి అనుకుంటా, అరాగ్చిని అతన్ని కూడా కలవడం జరిగింది. వాళ్ళు అసలు నీకు ఒక ఇండిపెండెంట్ ఆలోచన లేదు, ఒక యుఎస్కి ఒక పోస్ట్ మ్యాన్ లాగా పనిచేస్తున్నావు, మొత్తం నువ్వు పెట్టిన ప్రపోజల్లన్నీ టోటల్ కంప్లీట్ బయాస్ ఉన్నాయి, మాకంతా ఎగెయిన్స్ట్గా ఉంది, అమెరికా అంబాసిడర్ లాగా వచ్చావు కానీ మాకేం లేదు. అవును. సో అందు గురించి ఎందుకంటే మన అమెరికా వాడి ట్రంప్ ధోరణి కూడా చూడాలి. ఈ హార్మోస్ ఇస్ అ న్యూ పార్ట్ ఆఫ్ యుఎస్ అని మ్యాప్లో పెట్టడము, అవన్నీ చూపించడము, వీళ్ళకి ఏంటంటే మునిగితే మేము మునుగుతాం, మిమ్మల్ని అందరు ముంచేస్తాం ధోరణిలో ఇరాన్ వాళ్ళు ఉన్నారు. సో అందు గురించి ఇతనికి అసలు వెళ్ళిపోమన్నారు. ఇంక నువ్వు ఇక్కడ ఉండి యాక్చువల్లీ చెప్పాలంటే ముజ్తబా ఖమైనీని కూడా కలవాలి అనే ప్లాన్. అది కూడా అవ్వలేదు. కానీ పాకిస్తాన్ వాడికి తెలిసిందే కదా, వాడికి ఎన్ని తన్నులు తిన్నా సరే ఇల్లు దులిపేసుకొని ఆహా మేమే బాగున్నాం అని మనం చూస్తుంటాం కొన్ని సినిమాల్లో, వాటిలో కమీడియన్లకు జరుగుతూ ఉంటుంది. లోపలి ఎంత కుమ్మినా సరే అంత బాగానే ఉన్నామని అనుకుంటాము. ప్రోగ్రెసివ్ టూర్ ఇది. సో మనకు ఆపరేషన్ సింధూర్లో కూడా చావు దెబ్బలు తిన్నారు, అయినప్పటికీ కూడా ఏదో మనకి మేమే గెలిచామంటారు. ఆ ధోరణి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు మీ మీద నమ్మకం లేదు అని డైరెక్ట్గా చెప్పేశారు. దానికి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి, ఒమాన్తో నడుస్తోంది. ఇంకా రెడ్ కార్పెట్ వెల్కమ్ అయింది ఒమాన్ వాళ్ళకి. సో అది జరుగుతుంది, ఆ చర్చలు నడుస్తుంది. అందు గురించి దాంట్లో ఏదో ఇప్పుడు చర్చలు నడవట్లేదు, ఇంకా ఘోరంగా మిజైళ్ళు అవన్నీ పడుతున్నాయంటే అదంతా ఏం లేదు, అంతలా ఆ ఉద్రిక్తత లేదు. కానీ చర్చలు అయితే నడుస్తుంది. కానీ దీంట్లో ఇద్దరు నష్టపోతారు, ఇరాను నష్టపోతుంది, యుఎస్ నష్టపోతుంది. అయితే ఇప్పుడు చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఏం జరగబోతోంది నెక్స్ట్, ఇక రాబోయే నెలల్లో ఏం జరగబోతోంది. ఒకటి, అక్టోబర్లో ఇజ్రాయెల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అవును. నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ యుఎస్లో జరగబోతోంది. మనకు వస్తున్న రిపోర్ట్లు తెలుస్తుంది ఏంటంటే నేతన్యాహు గారికి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ కూడా ఇన్ని రోజులు ఇన్ని యుద్ధాలు అవుతోంది, మనకేం అవుట్కమ్ రావట్లేదు అని. చూడు అంతమందిని బంధించి తీసుకెళ్ళిపోయారు, ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు అందు గురించి అక్కడ నఫ్తాలి గెలిచే అవకాశం ఉండొచ్చు. అదొకటి. ఇంకోటి, యుఎస్లో ఆల్రెడీ ట్రంప్కి చాలా వ్యతిరేకత ఉంది. ఇంకా ట్రంప్ ఏమైనా దీంట్లో ఇంకా ఘోరంగా ఓడిపోతే అతని బాబు నువ్వు ఇంకా ప్రెసిడెంట్గా వద్దు, నువ్వు దిగిపో, మెంటల్ స్టేటస్ నీది బాగాలేదు, నీ ప్రెసిడెంట్ రోల్కి కావాల్సిన మెంటల్ ఫిట్నెస్ లేదు అని చెప్పేసి ఆయన పక్కన తోసే అవకాశం ఉంటుందండి. అయితే ఇంకా మనకేమవ్వచ్చు అంటే ఇప్పుడు ఈ యుద్ధాన్ని కంట్రోల్ చేయడానికి ఏం కావాలి, ఇరాన్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది చూసుకుంటే ఒక ప్రపోజల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రష్యా నుంచి వచ్చింది. ఇరాన్ వాళ్ళు కూడా అడుగుతోంది ఏంటంటే భారత్కి పెద్దపీట వేయండి, మేము భారతదేశాన్ని నమ్ముతాము, కొన్ని వేల సంవత్సరాల నుంచి వాణిజ్యపరంగా సాంస్కృతిపరంగా మాకు సత్సంబంధాలు ఉన్నాయి, భారత్ మాకు మిత్రులే అని చెప్తున్నారు. అదే ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ ఇవంతా దూరిపోయి పెంట చేశారో భారతదేశం కొంచెం దూరంగా ఉండి ఇజ్రాయెల్ వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకుని ఇరాన్ వాళ్ళతో ఒక న్యూట్రల్ స్టాండ్ ఉంది. సో ఒకవేళ నిజంగానే అడిగితే
ఇప్పుడు ఏమైనా చేసే అవకాశం ఉందా అంటే ఏం జరిగినా సరే ఈ నెక్స్ట్ 1-2 monthsలోనే అయిపోవాలి. ఆ దాంట్లో అవ్వకపోతే ఈ యుద్ధం ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరో మనం దాని నుంచి ఎవరో ఒక ట్వీట్ పెడితే ఒక జస్ట్ న్యూక్లియర్ దాని మీద ఏదో ఒక ట్వీట్ హ్యాండిల్ ఒకటి పెడితే అది చాలా పెద్ద, అది మొత్తం మీడియా హెడ్లైన్స్ అయిపోయింది. అది యూఎస్లో న్యూక్లియర్ వార్ల దిశగా వెళుతోందా అలా అని వెళుతోంది. సో అటువంటి ధోరణిలో ఉండేటప్పుడు సో నేను చూసుకోవడము భారత్కి, నేను అనుకోవడం పాకిస్తాన్ పక్కన జరిపితే కానీ మనం వర్తిత్వం వహించలేము మనం అక్కడ. సో అందుగురించి ఈ ఇరాన్లో పాకిస్తాన్ రంగు తెలిసిపోయింది అందరికీ. మొత్తం అన్ని చోట్ల వాడికి చావు దెబ్బలే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ మీద ఇంకా సింపతి పెరుగుతోంది ఇప్పుడు. అవును. సో అందుగురించి మీరు పంజాబ్ ప్రాంతం ఉన్నారు కానీ అక్కడి నుంచి కూడా ఈ అసీం మునీర్కి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్కి ఆరోగ్య పరిస్థితి బాగాలేకుండా ఉండి ఆయన ఆ జైల్లోనే మరణిస్తే చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. ఆయనకి అసీం మునీర్కి ఏమైనా అవ్వచ్చు. సో అటువంటిది కూడా, ఎందుకంటే చాలామంది క్రికెట్ క్యాప్టెన్స్ వాళ్ళందరూ ఇక్కడ మన సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా లెటర్ రాయడం జరిగింది. 21 members పాత కెప్టెన్స్. ఒక హ్యూమన్ గ్రౌండ్ మీద అన్ని వదిలిపెట్టండి, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పించండి, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే అక్కడ లాహోర్లో అక్కడ క్యాన్సర్ హాస్పిటల్స్కి దానికి అతని సొంత ఫండ్స్ వాళ్ళ మదర్ పేరు మీద ఎస్టాబ్లిష్ చేశాడు ఇమ్రాన్ ఖాన్. సో ఇంత చేశాడు కదా, కొంచెము ఆయన హ్యూమన్ గ్రౌండ్ ఏమున్నా సరే అతను వదిలిపెట్టాడు. మీకు ప్రపంచ కప్పుని తీసుకొచ్చాడు క్రికెట్లో, ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చాడు. అటువంటి వారిని ఈ ఏజ్లో ఇంత బాధలు పెట్టకండి, మనకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నారు. పబ్లిక్లో కూడా సింపతి ఉంది, వారికి సింపతి ఉంది. సో ఒక పక్క పాకిస్తాన్లో ఇవన్నీ ఉండగా వాడు అక్కడ వెళ్ళి అక్కడ ఏదో చేసి అక్కడ ఏం కాకుండా ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల వెళ్ళాడో ఫెయిల్డ్ మార్షల్ అయ్యి వచ్చాడు. సో అందుగురించి మనం చూడాల్సింది ఇరాన్ యుఎస్ వార్లో ఇంకా ఒమాన్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఏమైనా ఒక బ్రేక్ త్రూ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఒమాన్ భారతదేశాన్ని కలుపుకుని ఏమైనా ముందుకు వెళ్తుందా అనేది మనం చూడాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.